చంద్రబాబు నాయుడు గారు ఆయన కుమారుడు దావోస్ పోయి ఏం సాధించినారంటే 80 కోట్లు ఖర్చు పెట్టి బిల్ గేట్స్తో ఫోటో దిగినారు. దానికి 80 కోట్లు ఖర్చు పెట్టి ఫోటో దిగగలిగినారు. ఏమాత్రం అనుభవం లేనటువంటి రేవంత్ రెడ్డి గారు మీ శిష్యుడే. ఆయన నీతో పాటు దావోస్కి వస్తే దాదాపుగా 1,78,000 కోట్ల రూపాయలు ఎంఓఎల్ చేర్చుకున్నారు. అందుకే ఆయన వస్తే ఎయిర్పోర్ట్లో తెలంగాణ వాళ్ళందరూ కూడా గ్రాండ్ వెల్కమ్ చెప్పినారు. ఎందుకంటే 1,78,000 కోట్ల పెట్టుబడులు తేవడానికి ఆయన ఎంఓఎల్ చేర్చుకున్నారని. ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు అనుభవం లేదన్నారు. అనుభవం లేనటువంటి వ్యక్తి కరోనా అయిపోయిన తర్వాత దావోస్ పోతే 1,26,000 కోట్ల రూపాయల ఎంఓఎల్ చేసుకోవడం అయితేనేమి, ఇండస్ట్రీస్ తేవడం అయితేనేమి జరిగింది.